క్రైస్త లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వీడియో చూస్తున్న మీ అందరికీ వందనాలు. నేను మీ సహోదరుడు యేసురత్నాన్ని మాట్లాడుతున్నాను. ఈ ఉదయము చిన్న వాక్య సందేశాన్ని మీకు తెలియచేయాలనే ఆశతో ఈ వీడియో చేస్తూ ఉన్నాను. కీర్తన గ్రంథము 72వ అధ్యాయము 18వ వచనంలో ఒక మాట మనకి కనబడుతుంది. ఆయన మాత్రమే ఆశ్చర్య కార్యములు చేయగలిగిన వాడు. ఆయన మాత్రమే ఆశ్చర్య కార్యములు చేయగలిగినవాడు. ఆమేన్. దేవుడు నీ జీవితంలో, నా జీవితంలో దేవుడు తప్ప మరి ఎవరు మన జీవితాల్లో ఏ కార్యం చేయలేరు. వీళ్ళరా, మనము దేవుని చిత్తానికి లోబడినప్పుడు, దేవుని చిత్తాన్ని మనం అనుసరిస్తున్నప్పుడు, దేవుని నీతిని, రాజ్యమును మనం వెతికినప్పుడు దేవుడే మన అవసరతలన్నీ కూడా తీర్చేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి ఉదయకాల వేళలో మీరు వెళుతున్న పనుల్లో కానీ, వ్యాపారంలో కానీ, ఉద్యోగాల్లో కానీ, మరి బిజినెస్లో కానీ, మీరు దేవుని చిత్తమును కనుక కనుగొనగలిగితే, నీతి యథార్థంగా మీరు ఉండగలిగితే, తప్పక ఆయన మీ జీవితాలలో ఆయన కార్యాలను జరిగిస్తాడు. ఇప్పటి వరకు ఏ కార్యం నీ జీవితంలో దేవుడు చేయలేదేమో, అయితే మీరు ఆలోచన చేయాలి. దేవుని కార్యాలు నీ జీవితాల్లో జరగకపోవడానికి కారణము నువ్వు దేవుని చిత్తాన్ని వెతకట్లేదేమో, దేవుని చిత్తం నీకు అర్థం కావట్లేదేమో. దేవుని చిత్తాన్ని గ్రహించు. దేవుడు నీ నుంచి ఆశిస్తున్నదేదో, దేవుడు నీ నుంచి కోరుకుంటున్నదేదో దాన్ని గమనించు. ఆయన నీ జీవితంలో ఏ కార్యమైనా చేయగలడు. ఆమేన్. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. మీ సహోదరుడు యేసురత్నం.